విజయవాడ నొవేటలో మహాకుటుంబం పేరుతో మహా సిమెంట్స్ డీలర్స్ విజయవాడ రాజమండ్రి రీజనల్ ప్రాంతాల వారీగా వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివరావు, రీజనల్ మేనేజర్లు, మహా సిమెంట్స్ డీలర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహా సిమెంట్స్ యాజమాన్యం విజయవాడ రాజమండ్రి రీజనల్ వారీగా సేల్స్ లో అత్యధిక ప్రతిభ కనబరిచిన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అందించారు. వీటితో పాటు 2 రీజనల్ ప్రాంతాల్లో జిల్లాల వారీగా బహుమతులు అందజేశారు. ఈ వార్షిక సమావేశానికి డీలర్స్ అంతా కుటుంబ సమేతంగా వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇరవై 7 మహా సిమెంట్స్ స్టెప్ బై స్టెప్ ఎదిగిందన్నారు మహా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివరావు. 0.5 మిలియన్ టన్నుల నుంచి నేడు 12 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకుందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ చాలా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ, ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానీ. ఎందుకంటే తెలంగాణలో చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది. తర్వాత సిటీ కూడా చాలా పెద్దగా డెవలప్ అవుతుంది కాబట్టి అనేకమైనటువంటి ఐటీ కానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అట్లే ఆంధ్రాలో ఉన్నట్లయితే ముఖ్యంగా అమరావతి రీజన్ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్య పట్టణంగా తయారవుతుంది. దానికి గురించి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, పెద్ద పెద్ద భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా పోర్ట్లు, చాలా పెద్ద పెద్ద పోర్ట్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు కూడా వస్తున్నాయి. అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో, తర్వాత స్టేట్ స్థాయిలో కూడా రోడ్ నిర్మాణం జరుగుతుంది. రైల్వే స్టేషన్స్ కూడా చాలా మోడర్నైజ్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ కూడా చాలా సిమెంట్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో బాగుంటుంది. మన ప్లాంట్ మేలచెరువు ప్లాంట్ కూడా 7.5 మిలియన్ టన్స్ ఉంది. మళ్ళీ గుంటూరులో కూడా పెద్దది 3 మిలియన్ టన్స్ వస్తుంది. కాబట్టి మా ఉద్దేశం ఆంధ్ర, తెలంగాణలో ఖచ్చితంగా మనం ఫస్ట్ ర్యాంకులో రావాలి. ఏపీలో అమరావతి అభివృద్ధి ఫాస్ట్గా జరుగుతోందని, భవిష్యత్తులో సిమెంట్ వినియోగం అధికంగా ఉంటుందన్నారు. అమరావతి ప్రాంతంలోనూ మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు రాబోతుందని సాంబశివరావు ప్రకటించారు.